నమస్తే. వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి ఓపెన్ ప్లాట్స్. మీరు చూస్తున్న లొకేషన్ గుంటూరు విజయవాడ హైవే, మంగళగిరి కాజా టోల్గేట్ దగ్గరలో నాగార్జున యూనివర్సిటీ, రామకృష్ణ ఐటీ టవర్స్ దగ్గరలో మా వెంచర్ ఓపెన్ ప్లాట్స్ అమ్మకానికి రెడీగా ఉన్నాయి. సిఆర్డీ అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ, 60 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని, స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో గజం 22,000 రూపాయలు. మీరు ప్లాటు తీసుకోవాలి అనుకుంటే క్యాపిటల్ అమరావతిలో ఇదే మంచి సమయం. ఎందుకంటే రాజధానిలో పనులు మొదలవుతున్నాయి కాబట్టి రేట్లు అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతి కస్టమర్ గమనించగలరు. రాజధాని రాకముందు కూడా గుంటూరు విజయవాడ హైవే అనేటువంటిది చాలా వేగంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉన్న లొకేషన్. రాజధాని ఉంది కాబట్టి ఇంకా వేగంగా రీసేల్ వాల్యూ, కొత్త ఐటీ కంపెనీలు, విల్లాస్ ప్రాజెక్టులు చాలా ఈ రోడ్లో వస్తున్నాయి. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వెంచర్ల గురించి ముందుగానే మీరు తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. రాజధాని అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణానికి సిఆర్డీఏ టెండర్లు పిలిచింది. 2 భవనాలకు 1816 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ నెల 17 వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చిన సిఆర్డీఏ అదే రోజు సాంకేతిక బిడ్ తెరవనుంది. తర్వాత ఫైనాన్షియర్లు బిడ్లు అర్హతలను పరిశీలించి ఏజెన్సీలను ఖరారు చేయనుంది. రాజధాని అమరావతి నిర్మాణంపై దృష్టి సారించిన కూటమి ప్రభుత్వం కీలక భవనాల నిర్మాణానికి మరో ముందడుగు వేసింది. హైకోర్టు, అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణాలకు సిఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది. 768 కోట్ల రూపాయల అంచనాతో శాసనసభ, 1048 కోట్ల అంచనాతో హైకోర్టు భవనాలు నిర్మించేందుకు ఏజెన్సీల నుంచి శనివారం బిడ్లు పిలిచింది. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ల దాఖలుకు గడువు ఇచ్చారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు సాంకేతిక బిడ్ను తెరవనున్నారు. తర్వాత ఫైనాన్షియల్ బిడ్లను తెరిచి అర్హతలను పరిశీలించి ఏజెన్సీలను ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ భవనం విభిన్నంగా ఉండడంతో గుత్తేదారుల కోరిక మేరకు పోస్టర్స్ సంస్థతో ఇటీవల సిఆర్డీఏ వర్క్ షాప్ నిర్వహించింది. భవనం ఆకృతులు, నిర్మాణ శైలిపై అవగాహన కల్పించింది. అసెంబ్లీ భవనాన్ని అమరావతి ప్రభుత్వ భవన సముదాయంలోని సూపర్ బ్లాక్ ఈలో నిర్మించనున్నారు. 103.76 ఎకరాల్లో 11.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ రూపుదిద్దుకోనుంది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 3 అంతస్తులతో అసెంబ్లీ భవనాన్ని విభిన్నంగా రూపొందించారు. లండన్ కు చెందిన పోస్టర్స్ సంస్థ డిజైన్ చేసింది. పైన ఎత్తైన శిఖరం ఆకారంలో ఆకృతి ఉంటుంది. అందులో పైకి వెళ్లి అమరావతి నగరాన్ని చూసేలా ప్రణాళిక చేశారు. 2018లో టీడీపీ హయాంలో ఈ భవనానికి అంచనాలు రూపొందించిన సమయంలో 555 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడం వల్ల అంచనా వ్యయం 768 కోట్ల రూపాయలకు చేరింది. మొదటి అంతస్తులో మంత్రుల ఛాంబర్లు, అసెంబ్లీ హాల్, కౌన్సిల్ హాలు, క్యాంటీన్లు, సెంట్రల్ హాలు, లైబ్రరీ ఉంటాయి. రెండో అంతస్తులో కమిటీల ఛాంబర్లు, సభ్యుల లాంజ్, అసెంబ్లీ, కౌన్సిల్ల హాళ్లు, శిక్షణ కేంద్రం వంటివి రానున్నాయి. మూడో అంతస్తును నగరాన్ని చూసేందుకు ఉద్దేశించారు. మరోవైపు హైకోర్టు శాశ్వత భవనాన్ని అమరావతి ప్రభుత్వ సముదాయంలోని సూపర్ బ్లాక్ ఎఫ్ లో నిర్మించనున్నారు. మొత్తం 42.36 ఎకరాల్లో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టు రానుంది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 7 అంతస్తులతో భవనాన్ని డిజైన్ చేశారు. 7వ అంతస్తులో పూర్తిస్థాయి కోర్టు సమావేశ మందిరం, డైనింగ్ హాల్, సువిశాల గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నారు. గతంలో అంచనా వ్యయం 860 కోట్లు కాగా 2019 ఫిబ్రవరి 3న అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడం వల్ల పనులు నిలిచిపోయాయి. తాజా అంచనా ప్రకారం ఈ భవన నిర్మాణ వ్యయం 1048 కోట్లకు చేరింది. మార్చి 15 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యమైంది. టెండర్లు పిలుచుకోవచ్చు, కానీ ఖరారు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటి వరకు 62 పనులకు సిఆర్డీఏ, ఏడీసీ టెండర్లు పిలిచాయి. ప్రస్తుతం సుమారు 40,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు.
మార్చి 15 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యమైంది. అయితే టెండర్లు పిలుచుకోవచ్చు కానీ ఖరారు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటి వరకు 62 పనులకు సిఆర్డీఏ, ఏడీసీ టెండర్లు పిలిచాయి. ప్రస్తుతం సుమారు 40,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా మరో